విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. శని స్థాన మార్పు మార్చి 29వ తేదీన కుంభంలో సంచరిస్తున్న శని మీనంలోకి ప్రవేశిస్తాడు. ఈ శని స్థాన మార్పు వల్ల ఎవరెవరికి ఏలినాటి శని పూర్తి అవుతుంది, ఎవరికి కొత్తగా మొదలవుతోంది, ఎవరికి అర్ధాష్టమ శని పూర్తవుతోంది, ఎవరికి మొదలవుతోంది, ఎవరికి అష్టమ శని పూర్తవుతుంది, ఎవరికి మొదలవుతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వాళ్ళు గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు వీళ్ళు. వాళ్ళ సొంత వాళ్ళే వాళ్ళని మోసం చేయడం, ఆఫీసుల్లో అయితే వాళ్ళ కింద ఉద్యోగస్తులు, వ్యాపార సంస్థల్లో అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, కుటుంబ సభ్యులతో కలహాలు, అనారోగ్య సమస్యలు, అనేక రకాలుగా బాధపడుతున్నారు గత 7.5 సంవత్సరాలుగా. ఈ స్థాన మార్పు మకర రాశి వాళ్ళకి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి ఏలినాటి శని పూర్తి అవ్వడమే కాకుండా రాజయోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఏలినాటి శని ఎవరికి జరుగుతోంది అంటే కుంభరాశి వాళ్ళకి 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఏలినాటి శని. ఇప్పుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ద్వితీయంలోకి అంటే మీనంలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. ద్వితీయంలోకి ప్రవేశించడం వల్ల శని యొక్క ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలోకి మీనంలోకి శని స్థాన మార్పు వల్ల వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కానీ ధన ఆదాయం ఏదైతే రావాల్సిన ధన ఆదాయం ఉందో వాయిదాలు పడిపోవడం, విదేశాలకు వెళ్ళే వాళ్ళకంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి వాయిదా పడిపోవడం, ఈ ఇబ్బందులు అయితే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇంకా కుంభరాశి వాళ్ళకి కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉందన్నమాట. తర్వాత కొత్తగా ఇంకా ఏ రాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలైంది అంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మార్చి 29వ తేదీన శని స్థాన మార్పుతోటి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అనమాట. ఏలినాటి శని ప్రారంభం అవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ధన వ్యయం అధికం అవుతుంది. అంటే అధికమైన ₹1 ఖర్చు పెట్టవలసిన చోట ₹10 ఖర్చులు అవ్వడం, అలా అధిక ధన వ్యయం ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం హాస్పిటల్స్ నిమిత్తం అనారోగ్య ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. నమ్మిన వాళ్ళ వల్లే మోసం జరిగే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ స్థాన మార్పుతోటి మకర రాశికి పూర్తయింది. కుంభము, మీనము, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది అనమాట. ఈ 3 రాశుల వాళ్ళు కూడా శనికి ప్రతి సంవత్సరం శాంతి చేయించుకోవడం అనేది ఉత్తమం. అంటే ఈ ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి. శని అంటేనే మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు, అధిక ధన వ్యయం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నమ్మక ద్రోహం. అందుకని చెప్పి కొంచెం శాంతులు చేయించుకోవడం మంచిది. ఇకపోతే అష్టమ శని ఎవరికి పూర్తయిపోతుంది అంటే అసలు అష్టమ శని అంటే ఏంటి? మన జన్మరాశి నుంచి అంటే మన జాతక చక్రం చూసుకుంటే మన చంద్రుడు ఎక్కడ ఉంటాడో, ఇంకా చెప్పాలంటే మన చంద్రరాశి చెప్తాం కదా, మా జన్మరాశి ఇదండి అట్లాగా చెప్పుకుంటాం కదా, అలాగా మన జన్మరాశి నుంచి 8వ ఇంట్లో శని సంచారం చేసే కాలాన్ని అష్టమ శని అంటాం. అంటే ఇప్పుడు కర్కాటక రాశి నుంచి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రేపు 29వ తారీఖు నుంచి మీనానికి వెళ్ళిపోతాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలుగా ఇబ్బందులు చాలా పడ్డారు. ఆకస్మిక అనారోగ్య సమస్యలు అంటే అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు అయితేనే, ధన నష్టం అయితేనే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బందుల నుంచి వీళ్ళకి విముక్తి అనమాట. ఎవరికి మొదలవుతోంది అంటే సింహరాశి వాళ్ళకి మొదలవుతోంది. శని స్థాన మార్పు వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు. అంటే నేను ఫిట్గానే ఉన్నాను, హెల్దీగానే ఉన్నాను అనుకుంటూ ఉంటాము. సడన్ గా అనారోగ్యం సమస్యలు అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు రావడము, అనుకోని విధంగా ధన వ్యయం, అనారోగ్య నిమిత్తం ధన వ్యయం జరగడము వంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. కనుక ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఆకస్మిక ధన నష్టం అంటే అనుకోని విధంగా ధన నష్టం. మనం ఎవరికో బాగా తెలిసిన వాళ్ళు కదా తిరిగి ఇచ్చేస్తారు అన్నట్టు ఉంటాం, ధనం ఇస్తూ ఉంటాం, అవి తిరిగి రాకపోవడం, మోసం జరగడం, మనకి బాగా తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళ వలె ధన నష్టం జరుగుతూ ఉండడం వంటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇకపోతే అర్ధాష్టమ శని అంటే మన జన్మరాశి నుంచి 4వ ఇంట్లో శని సంచార కాలం అన్నమాట. ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు శని ఆ రాశిలో సంచరించినంత కాలం మనకి అర్ధాష్టమ శని ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా వృశ్చికానికి అర్ధాష్టమంలో అంటే వృశ్చికానికి 4వ స్థానంలో కుంభంలో శని సంచారం జరుగుతుంది.
మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. కనుక ఈ మీనంలోకి ప్రవేశించగానే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని పూర్తవుతుంది. పూర్తయి ధనువు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని మొదలవుతుందనమాట. ఈ అర్ధాష్టమ శనిలో ఎలాంటి ఫలితాలుంటాయంటే, అకాల నిద్ర, అకాల భోజనం. అంటే టైం ప్రకారం భోజనం కుదరకపోవడం. వృత్తిరీత్యా అయితేనేమి, లేకపోతే సమయానికి భోజనం కుదరకపోవడం అయితేనేమి, అకాల భోజనం అంటే టైం కాని టైంలో భోజనము, లేకపోతే ఏదో పనుల్లో ఉండి భోజనం చేయకపోవడము, ఇలాంటి ఇబ్బందులుంటాయనమాట. వాహనాల వల్ల ఇబ్బందులుంటాయి. అంటే మన వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. వాహనాలు నడిపేటప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే, వేరే వాళ్ళకి మన వాహనాలు ఇవ్వకుండా, వేరే వాళ్ళ వాహనాలు మనం తీసుకోకుండా ఉండడం కూడా చాలా అవసరం అనమాట. ఇంకా ఏంటంటే అకాల నిద్ర. అంటే నిద్రపోయే సమయానికి రాత్రి పోయే సమయానికి నిద్ర పట్టకపోవడం. అది కూడా ఒక రకమైన అనారోగ్య సమస్యే కదా! అట్లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. పగలు ఏదో పనుల్లో ఉన్న టైంలో నిద్రపోవడం అంటే అకాల నిద్ర. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఈ అకాల నిద్ర, అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం, వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కనుక ఏలినాటి శని ఎవరికి జరుగుతోందంటే, కుంభ, మీన, మేషరాశుల వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది. ధను రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. ఈ రాశుల వాళ్ళు 5 రాశుల వాళ్ళు ప్రతి సంవత్సరం శనికి శాంతి అంటే జప, హోమ, దాన, తర్పణాదులు చేసుకోవడం వల్ల మనం భరించగలిగే ఇబ్బందులతో, చిన్న చిన్న ఇబ్బందులతో ఈ శని దశని గడపగలుగుతాం అన్నమాట. శని ప్రభావం అంటేనే ముందర అందరికీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఈ కాళ్ళ నొప్పులకి తైలమర్దనం చేసుకోవడం వల్ల అంటే మనం కాస్ట్‌లీ క్రీములు, స్ప్రేలు బోలెడు వాడుతూ ఉంటాం. కానీ ఈ శని కాలంలో, శని జరుగుతున్న కాలంలో